నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు వీడియోలో అండి మనం చూడబోయేది ఏంటి అని అంటే ఈరోజు వారాహి అమ్మవారికి శక్తివంతమైన రోజు అండి. అంటే పంచమి తిథి మనకి ఈ బుధవారం నాడు బుధవారం 20వ తారీఖు మనకి పంచమి తిథి రావడం అనేది జరిగిందండి. నిజంగా అమ్మవారికి విశేషమైన రోజులలో పంచమి తిథి చాలా అంటే చాలా విశేషమైన రోజు. మనం ఎన్నో రకాల పరిహారాలని పంచమి తిథి రోజున చేసి అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందడం అనేది జరిగిందండి. అలాగే ఈరోజు రాత్రి లోపండి ఒక్క 5 రూపాయల కాయిన్తో ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. అంటే 5 రూపాయల కాయిన్తో 3 రకాల పరిహారాలు తెలియజేస్తానండి. అందులో మీకు ఏది కుదిరితే ఆ పరిహారాన్ని చేసుకోండి ఖచ్చితంగా. ఎందువల్లనంటే వారాహి అమ్మవారికి పంచమి తిథి రోజున చేసే 5 రూపాయల కాయిన్తో చేసే పరిహారం అనేది చాలా విశేషమండి. ఖచ్చితంగా 5 రోజులలో మీరు ఏ విషయం కోసమైతే ఈ పరిహారాన్ని అమ్మవారికి తలుచుకొని చేస్తున్నారో అది ఖచ్చితంగా 5 రోజుల్లో దానికి తగిన సొల్యూషన్ అనేది ఖచ్చితంగా దొరకడం అనేది ఖాయమండి. ఇంకా పరిహారం ఎలా చేయాలని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి మన అందరము కూడా ఎందుకోసం మనం ఇప్పుడున్న రోజుల్లో ఇబ్బంది పడుతూ ఉన్నాము అని అంటే మనీ పరంగా ఉండే సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళ స్థాయిని బట్టి మనీ పరంగా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అప్పుల బాధల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, బంగారాన్ని తాకట్లో పెట్టుకున్నామక్క విడిపించుకోలేకపోతున్నాము అని అనుకునే వాళ్ళు కానివ్వండి, నిజంగా సంతాన భాగ్యం కానివ్వండి, ఎలాంటి సమస్యలకైనా సరే అమ్మవారిని వారాహి అమ్మవారిని తలుచుకొని ఈ పంచమి తిథి రోజున చేసే చిన్న పరిహారం కూడా అండి చాలా బాగా పనిచేస్తుందండి. చాలామంది కూడా 5 వారాలు పంచమి తిథి వ్రతం అనేది ఎలా చేసుకోవాలక్క అని కూడా మన ఛానల్లో ఇంతకుముందు తెలియచేసాము. అలా చేసిన వాళ్ళకి ఖచ్చితమైన రిజల్ట్ అనేది కనిపించిందక్క అని. నిజంగా అండి పంచమి తిథి అని అంటే వారాహి అమ్మవారు సప్తమాతృకలలో 5వ స్థానంలో ఉన్నారు కాబట్టి అమ్మవారికి 5వ స్థానం అంటే పంచమి కాబట్టి పంచమి తిథి రోజున అమ్మవారికి పూజలు అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటారు. అందువల్ల 5 అనే సంఖ్యకి చాలా ప్రాధాన్యత ఉందండి. 5 రకాల పువ్వులతో అమ్మవారిని పూజించడం కానివ్వండి, 5 రకాల అభిషేకాలు, 5 రకాల నైవేద్యాలు, అలాగా 5 అనే సంఖ్యను ఉపయోగించి మనం ఏం చేసినా కూడా ఈరోజు అమ్మవారు చాలా ఆనందంగా స్వీకరిస్తారండి. అలాగే మనం ఎప్పుడూ కూడా అమ్మవారిని తలుచుకొని దీపారాధన చేస్తాము. అది కూడా నెయ్యితో చేసే దీపారాధన అమ్మవారికి చాలా ఇష్టం. అలాంటిది పంచమి తిథి రోజున 5 దీపాలను వెలిగించి దీపారాధన చేస్తే కనుక చాలా మంచిది. 5 దీపాలు అంటే విడివిడిగా 5 ప్రమిదలతో దీపాలు వెలిగించడం కానీ, లేదంటే కనుక మీకు పంచముఖ దీపారాధన అనేది ఉంటుంది. దీప కుందులు ఉంటాయి కదా, అందులో పంచముఖ దీపారాధన ఒకటి తీసుకొని అందులో 5 ఒత్తులను వేసి నెయ్యితో దీపాన్ని వెలిగించుకోండి ఫ్రెండ్స్. నిజంగా అమ్మవారికి చాలా విశేషం. లేదక్క అన్ని దీపాలు వెలిగించలేము అని అనుకున్న వాళ్ళు అమ్మవారిని తలుచుకొని ఒక్క దీపాన్ని వెలిగించినా కూడా చాలండి, నెయ్యితో వెలిగించుకోండి. నిజంగా అండి చాలామంది ఇప్పటి వరకు కూడా అడుగుతున్న విషయం ఏంటి అంటే పంచమి తిథి అమ్మవారిని పూజించాలి అని అంటే మన ఇంట్లో ఖచ్చితంగా ఫోటో కానీ విగ్రహం కానీ ఉండాలా అక్క అని అడుగుతున్నారండి. మనం ఇంతకుముందు ఆల్రెడీ కూడా తెలియచేసామండి. మన ఇంట్లో ఫోటో లేకపోయినా పర్వాలేదు, విగ్రహం లేకపోయినా పర్వాలేదు, అమ్మవారిని తలుచుకొని మనసులో తలుచుకొని ఒక దీపారాధన వెలిగించినా కూడా ఆ వెలుగులో అమ్మవారు కనిపిస్తున్నారండి. ఎంతోమంది భక్తులు అక్క నేను నిజంగా దీపాన్ని వెలిగించాను, మా ఇంట్లో అమ్మవారి ఫోటో లేదు, దీపాన్ని వెలిగించి నేను ఏమీ కూడా పెద్దగా నైవేద్యం ఏం చేయలేదు, నేను బెల్లం ముక్కని మాత్రం అమ్మకే నైవేద్యంగా పెట్టానక్క, ఆ దీపంలో నాకు అమ్మవారి కనిపించారని ఎంతోమంది మనస్ఫూర్తిగా వాళ్ళ పూజకి ప్రతిఫలం దొరికింది అని మనకి తెలియజేశారు. అలాగే అండి ఈ పంచమి తిథి రాత్రిలోపు మీకు 3 రకాల విషయాలు తెలియజేస్తానండి. అంటే 5 రూపాయల కాయిన్తో ఏం చేయాలి, ఇలా అమ్మవారి ముందు మనం దీపాన్ని వెలిగిస్తాం కదా, అందులో మీరు ఏ సమస్య కోసం అయితే చేస్తున్నారో దానికోసం ఒక 5 రూపాయల కాయిన్ని తీసుకొని 5 రూపాయల కాయిన్ చేతిలో పెట్టుకొని అమ్మ నాకు పలానా సమస్య ఉంది, డబ్బు సమస్య అయితే డబ్బు సమస్యని కానీ మీరు ఏ సమస్య కోసం అయితే అమ్మని అడుగుతున్నారో ఆ సమస్యని అమ్మని తీర్చమని చక్కగా మీ మనసులో ఉన్న బాధ అంతా మనస్ఫూర్తిగా చెప్పి ఆ 5 రూపాయల కాయిన్ని ఆ వెలిగే దీపంలో నెయ్యితో దీపారాధన చేస్తాం కదా అందులో వేయండి ఫ్రెండ్స్. లేదక్క ఈరోజు దీపారాధన చేయడానికి కుదరదు అని అనుకున్న వాళ్ళు ఇలా కూడా చేయొచ్చు. అంటే 2వ పరిహారం అని కూడా అనుకోవచ్చు. 5 రూపాయల కాయిన్తో అండి మీరు ఏం చేస్తారు అని అంటే మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళలేమక్క మేము ఇంట్లోనే మామూలుగా
నార్మల్గా అమ్మవారికి పూజ చేసుకోవచ్చా, పీరియడ్స్లో ఉన్నాము, నాన్ వెజ్ తినేసాము, మాకు ఈరోజు పంచమి తిథి ఉందని కూడా తెలియదక్క అని చెప్పి మర్చిపోయి చేయాలని అనుకున్న వాళ్ళు అమ్మవారి దగ్గర దీపాన్ని వెలిగించకపోయినా సరే 5 రూపాయల కాయిన్ని తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని మీ మనసులో ఉన్న కష్టమో కోరికో మీరు ఏం చూస్తున్నారో అది కోరుకొని ఆ 5 రూపాయల కాయిన్ని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఆ వాటర్లో వేసేయండి ఫ్రెండ్స్. వేసేసి ఆ రోజంతా కూడా అలా ఉంచేసి తెల్లవారుజామున ఆ వాటర్ని మీరు మామూలుగా చెట్లలో పారబోసేయచ్చు. ఆ 5 రూపాయల కాయిన్ని తీసి మీరు మీ పర్సులో పెట్టుకోండి ఫ్రెండ్స్. నిజంగా మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, మీ అప్పులు అనేవి ఏవైతే ఉన్నాయో 5 రూపాయల కాయిన్ని ఇలా కోరుకొని వేయటం వల్ల కష్టాలన్నీ కూడా మనకి కరిగిపోతాయి అని కూడా చెప్పవచ్చు. ఇంకా 3వ ఆప్షన్ అండి, ఇలా చేయడానికి కూడా కుదరలేదు అని అనుకున్న వాళ్ళు అంటే 3వ పరిహారం అని కూడా చెప్పవచ్చు. ఇలా కూడా చేసి చూడొచ్చు. ఈ పంచమి తిథి రోజున మీరు ఒక చిన్న పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని అందులో మీకు ఏదైతే కనుక సమస్యలు అనేవి ఉన్నాయో ఒక 5 సమస్యలండి, అంటే 5 కానీ 3 కానీ మీకున్న సమస్యలు ఏవైనా సరే ఒక 5 సమస్యల వరకు కూడా మీరు రాసుకోవచ్చు. అంటే సంతాన భాగ్యం కానీ, పెళ్లి సమస్య కానీ, ఇంకా ఏవైతే ఉన్నాయో అవి ఒక 5 రకాల సమస్యల్ని ఒక గ్రీన్ కలర్ పెన్నుతో కానీ రెడ్ కలర్ పెన్నుతో కానీ ఒక పేపర్ మీద రాసి అందులో ఒక 5 రూపాయల కాయిన్ పెట్టి పొట్లంలాగా కట్టేసేయండి. కట్టేసి మీరు పూజ గదిలోకి వెళ్ళగలిగితే పూజ గదిలో మీకు అమ్మవారి ఫోటో వెనకాల పెట్టండి. ఏ అమ్మవారి ఫోటో వెనకాలైనా సరే పెట్టచ్చు. లేదు పూజ గదిలోకి వెళ్ళడానికి కుదరలేదు అని అనుకున్న వాళ్ళు ఇట్లా పేపర్ మీద రాసి ఒక 5 రూపాయల కాయిన్ పెట్టేసి మీరు పొట్లంలా కట్టేస్తారు కదా, అది ఏం చేస్తారు అని అంటే మీరు మీ మనీ పర్సులో పెట్టుకోండి ఫ్రెండ్స్. మనీ పర్సులో కానీ లేదంటే కనుక దిండి కింద కానీ అయినా సరే మీరు పెట్టుకోవచ్చు. ఇలా పెట్టి 5 రోజుల పాటు అలాగే ఉంచేసేయండి. దిండి కింద పెట్టే వాళ్ళైతే కనుక 5 రోజుల పాటు అలాగే ఉంచేసేయండి. ఆ తర్వాత ఆ పేపర్ని తీసి స్మాష్ చేసేసి కాయిన్ని మాత్రం మీరు మీ మనీ పర్సులో వేసుకోండి. నిజంగా మీరు ఇలా అంటే ఏది కుదిరితే ఆ పరిహారాన్ని చేసుకోండి. ఏదైనా ఒక్క పరిహారం చేసినా కూడా చాలు ఈ పంచమి తిథి రోజున. నిజంగా మీ కష్టాలన్నీ కూడా త్వరలోనే తీరిపోవాలి అని నేను మనస్ఫూర్తిగా అమ్మవారి దగ్గర కోరుకుంటాను. నమస్తే.